నమస్కారం i6 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ అల్లాబకాష్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ 140 మంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేసిన సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోశాలదేవి మాట్లాడుతూ ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. అటు కేంద్రంలో బీజేపీ పార్టీ, ఇటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఎస్సీ బీసీ మైనారిటీలపై దాడులు పెరిగాయని, ఇసుక మాఫియా, భూ కబ్జాలు పెరిగినాయి, అభివృద్ధి అనేది శూన్యం. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మరియు ఏ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ దేశాన్ని కాపాడలేవు. అందుకే 2024లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వస్తుందని గోశాలదేవి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు రైల్వే కోడూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నం శివకృష్ణ, పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, పుల్లంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిగమాల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ బిడ్డలు బాగుపడాలన్నా, మీకు ఉద్యోగాలు రావాలన్నా, మీ ఇంటి స్థలాలు రావాలన్నా, మీకు భూములు పోయిన భూములు మళ్ళీ తిరిగి రావాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. మీ భూములు, మీ సమస్యలు, మీ ఇబ్బందులు ప్రత్యేక హోదా సంతకం పెట్టాలంటే రాహుల్ గాంధీ రావాలా. ఏ మోడీ తరం కాదు, ఏ జగన్ తరం కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున సాధ్యమవుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. మీరు నిరసన కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటారో నా నెంబర్ తీసుకొని ప్రతిరోజు కూడా మీతో పాటు నేను కూర్చుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాదు, ఒక పద్ధతి అనేది ఉండాలా. ఒక ప్రధాని అని ఒక పద్ధతి అనేది నేర్చుకోవాలా. ఈ రోజు నువ్వు ఎంత ఇబ్బంది పడతావు, రేపు నువ్వు ఎంత ఇబ్బంది పడే రోజులు దగ్గరికి వస్తున్నాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడే కాకుండా భారీ ఎత్తున నిరసన చేసి నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. రావటం జరిగింది. ఇక్కడికి వచ్చే మీ బాధలు చూస్తే నాకే చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మనం